వెళ్ళిపోయిన కుర్చీ ఒకటి ఉంది ఇంకా వైసీపీలో. సో గౌరవాధ్యక్షురాలుగాను ఆమె ఎంట్రీ ఇచ్చి మొత్తం చక్రమంతా ఆమె చేత తిప్పించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఎందుకంటే ఈజ్ నో మోరే అపోజిషన్ లీడర్ కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే కదా, అంటే టీడీపీ వాళ్ళ భాషలో నాకు తెలియదు అలా అంటారో లేదో. టీడీపీ కానీ బీజేపీ కానీ, బీజేపీలో కూడా అందరూ కాదు కొందరు నాయకులు అలా అంటున్నారు. సో నాకు అంటే టెక్నికల్గా క్లారిటీ స్పీకర్ గారు ఇవ్వాలట, ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అంటారట. సో ఏమైతేనే ఆయన బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు పార్టీని నడిపించాలి. అటు చూస్తే భువనేశ్వరి గారు చాలా యాక్టివ్ అవుతున్నారు, చాలా ఫోర్ ఫ్రంట్ మీదకి వచ్చారు. అండ్ వెరీ టచీ పాలిటిక్స్ ఆవిడ చేస్తున్నారు, హ్యూమన్ టచ్తో కూడుకున్న పాలిటిక్స్. సో ఆ ఎలిమెంట్ మనం మిస్ అయ్యాము వైసీపీలో. దాన్ని ఇంకా ఆ ఎలిమెంట్ని మళ్ళీ పునరుద్ధరించడమో ఒకవేళ లేకపోతే దాన్ని తీసుకురావటమో ఇవన్నీ భారతి గారి ద్వారా సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారట. దట్టు రోజా లాంటి లీడర్స్ వల్ల బాగా బదనాం అయిపోయాం పార్టీ పరంగా. ఆవిడ చూసాం, ఆవిడ చేసిన కామెంట్లు, దానివల్ల అటు తమిళ ఇండస్ట్రీలోనూ ఆవిడకి ఎదురుదెబ్బే, భర్త సెల్వమణి ద్వారా అటు పోవాలన్నా ఎదురుదెబ్బే. అయినా కూడా స్టిల్ ఆమె ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ అయిపోయి డిఎంకే తరఫున అటు ఏఐడిఎంకే తరఫున అక్కడైతే రాజకీయం చేయాలని చూస్తున్నారు. సో దట్ ఈస్ డిఫరెంట్. ఇంకా రోజా గారు పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి పెద్ద అవకాశం లేదు, కేసులు కావచ్చు ఇతరత్ర. భారతి గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇస్తే వైసీపీకి ఏ రకమైన వ్యవహారంగా మారబోతుంది? ఎస్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మీరు మొత్తం చర్చ అంతా భారతి గారి చుట్టూ, భారతి గారికి నాయకత్వ బాధ్యతలనండి లేదా ఆమె కొంత యాక్టివ్ అవ్వబోతున్నారు. సో గతంలో ఆమె కొంత తెర వెనుక ఉండి సహకరించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారాలు కేవలం పులివెందుల నియోజకవర్గం వరకే మనం చూడడం జరిగింది ప్రధానంగా. సరే, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత సెట్ బ్యాక్ కావడం, వాళ్ళు ప్రతిపక్షంగా మనం వాళ్ళ పొజిషన్ చూస్తున్నాం కాబట్టి కొంత పార్టీలో కూడా కొందరు కీలక నాయకులు పార్టీలు మారడం, కొంత పార్టీలో కొంత అన్సర్టినిటీ ఏర్పడింది. సో మోరోవర్ మీరు ఇందాక అన్నట్టుగా పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఆయన బెంగళూరు నుంచి తిరుగుతున్నారా, సో ఇలాంటి విమర్శలు ఏంటంటే అవి కేవలం మనం రాజకీయంగా కొంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేయడానికి అనడంగా భావించాలి తప్ప, సాధారణంగా నీకు ప్రజలు ఇచ్చినటువంటి పొజిషన్ ఆల్రెడీ ఆయన ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రిగా మనం కాల్ చేయొచ్చు, లేదా ప్రతిపక్ష హోదాగా మనం కాల్ చేయాలనుకుంటే ఈరోజు అసెంబ్లీలో అది సబ్జెక్ట్ టు మ్యాటర్ స్పీకర్ దగ్గర ఉంది. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టుకోవడం జరిగింది. అంటే 10% నాకు సీట్స్ లేకపోయినా కూడా నేను డీముడ్ టు బి అపోజిషన్ లీడర్, డీముడ్ టు బి ఎల్ఓపి అనేది నాకు రాజ్యాంగబద్ధంగా ఉంది అని చెప్పి ఆయన న్యాయపరమైన పోరాటం చేస్తూ సబ్స్టాన్షియేట్ చేసుకున్నారు. లోగడ మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి పార్లమెంట్లో తెలుగుదేశమే ప్రధాన ప్రతిపక్షం 33 సీట్లు 1983లో ఐ థింక్ సో 84. సో మరి అంటప్పుడు మరి అందులో 10%, 540లో 10% ఎంత? 54. అవును. మరి 54 లేకపోయిన వాళ్ళు ఆయనకి తెలుగుదేశం హోదా ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆ పార్టీ నుంచి ఎన్నుకున్నారు. ఆ రోజు పర్వతనేని ఉపేంద్ర గారు ఉండేవారు. సో అలా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. సరే, వాళ్ళు రాజకీయంగా కొంత హ్యూమిలియేషన్ కోసం మాట్లాడచ్చు, కానీ ఖచ్చితంగా మనం మాజీ ముఖ్యమంత్రి గారి హోదాలో సంబోధిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత భారతి రెడ్డి గారిని యాక్టివ్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఈరోజు ఖచ్చితంగా మనం చూడాల్సింది ఏంటంటే వైసీపీలో కూడా కొంత అంతర్మదనం స్టార్ట్ అయినట్టుగా మనం భావించాలి. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంటర్నల్గా బయట నుంచి కూడా చాలామంది పత్రికలనండి, కథనాలనండి, సన్నిహితుల నుంచి కూడా ఏంటంటే ఖచ్చితంగా మార్పును ఆహ్వానించాలి, ఖచ్చితంగా మనం తప్పుల నుంచి నేర్చుకోవాలి. మీరు ఇందాక గతంలో అన్నారు, రోజా గారు కావచ్చు, మిగతా నాయకులు, మనం పేర్లు ఎందుకు కానీ, సో చాలా కొంత ఫెరోసెసియా అనండి లేదా కొంత బార్డర్ దాటి మాట్లాడడము, వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ జరిగింది ఏంది, అసలు ఇలా మాట్లాడి ఉండొచ్చా మనం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే ఏం రాదు. ఆ రోజు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు రిస్ట్రిక్ట్ అయినా చేసి ఉండాలా, లేదా కొంత ఒక పొలైట్ పాలిటిక్స్ చేయాలా, మనం వ్యక్తిగత అంశాలు మరీ ఎక్కువ పోకూడదు అనేటువంటివి అన్నీ ఈరోజు వాళ్ళు మాట్లాడుకొని కొంత రీకన్స్ట్రక్షన్ అనండి లేదా స్ట్రక్చర్ కూడా పొలిటికల్గా పార్టీ ఇది మీరు ఏదో గౌరవాధ్యక్షుడు అవి అన్నారు. నేను సాంకేతిక అంశాల దగ్గరికి మనం పోలేము, వాళ్ళు ఇంకా అఫీషియల్గా ఏదైనా ఒక అనౌన్స్మెంట్ విజయం గారు ఖాళీ చేశారు కదా ఆ కుర్చీ, అంటే గౌరవాధ్యక్షులుగా ఆమె ఆ రోజు రాజీనామా చేయడం, తర్వాత వాళ్ళు పార్టీ స్ట్రక్చర్ మార్చారు. నేనేమంటా అంటే అఫీషియల్గా మనం అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అలాంటివి కొంత మాట్లాడచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ టు ఈసీ ఉంటుంది, అంత ఈజీగా ఎలక్షన్ నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేము. సరే, భారతిరెడ్డి గారు యాజ్ ఏ మహిళగా, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ వైఫ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ పొలిటికల్ పార్టీకి లో ఒక కీలక మెంబర్ కాబట్టి ఆమె కూడా మోర్ యాక్టివ్ అవ్వచ్చు. మోరోవర్ మీరు ఇందాక అంటున్నారు అంటే భువనేశ్వరి గారు చాలా యాక్టివ్ అయినారు, ఆయన కీలకంగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇస్తున్నారు.
మీరు ఖచ్చితంగా ఇందాక వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటను మనం ఒక విధంగా టేక్ ఇంటూ అకౌంట్ తీసుకుంటే భువనేశ్వరి గారు చాలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కింద ఎన్టీఆర్ పేరు మీద చాలా సేవలు గండికోట స్కూల్ను నిర్వహించడం, చాలామందికి సేవల ద్వారా ఆమె టీడీపీకి చాలా దగ్గరగా ఉన్నారు గతంలో కూడా. కాకపోతే ఈరోజు మీరు ఇందాక పొలిటికల్గా యాక్టివ్ అయినారంటే ఆమె ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆమెనే మాట్లాడడం జరిగింది చాలా వేదికల్లో. నేను ఇన్ని రోజులు ఎక్కడ ప్రచారాలకు పోలేదు, కేవలం తెర వెనుకనే ఉంటూ మా కుటుంబానికి కానీ మా భర్తకు సహకరించాను. ఈరోజు నేను కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తీసుకొని వచ్చారు, ఖచ్చితంగా ప్రజలకు నేను మమేకం అవుతానని చెప్పి ఆమె కొంత యాక్సిలరేట్ అవ్వడం, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న పీరియడ్ ఆగస్టు 15 వేడుకల్లో కావచ్చు, లేదా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలో ఆమె రావడం, మాట్లాడడం కొంత జరుగుతుంది. సో అదే కోణంలో ఈరోజు మార్పు మంచిదే కదా. ఎవరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మార్పు జరిగినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత ఇంటర్నల్గా ఏముంటుందంటే ప్రతి ప్లేస్లో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు. ఆయన ఎప్పుడు కూడా మీరు చూడండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, లేదా కేవలం ఒక 3-4 నాయకుల చుట్టూతోనే ఈ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క, సహజంగానే ప్రాంతీయ పార్టీ అంటేనే కుటుంబంలోని కీలక వ్యక్తుల మధ్యనే ఇదంతా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ ద్వారానే డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను కూడా కొంత నమ్మడం లేదేమో, వాళ్ళను కూడా సస్పెక్ట్ చేస్తున్నారేమో. అంటే ఇన్ఫర్మేషన్ ఎట్టుంటుందంటే నీ దగ్గర నుంచి నా దగ్గరికి తర్వాత పైకి డిస్మినేట్ అవ్వడానికి మధ్యలో కొంత మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే ఈరోజు వాళ్ళనల్లా నమ్మడం ఎందుకు, టెక్నికల్గా మాట్లాడాలంటే ట్రాన్స్మిషన్ లాస్ ట్రాన్స్మిషన్ లాస్ అనొచ్చు మన ఎలక్ట్రానిక్ భాషలో చెప్పాలంటే. సో ఇలాంటివన్నీ ఆలోచించి డైరెక్ట్గా కుటుంబ సభ్యురాలు తన సొంత సతీమని డైరెక్ట్గా పీపుల్తో కనెక్ట్ అయితే మనం సమస్యలను బాగా తెలుసుకోవచ్చు, అడ్రస్ చేయొచ్చు, మనకు కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి కోణంలో. మోరోవర్ ఈరోజు అటువైపు షర్మిల గారు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారో, వాళ్ళ కుటుంబ వ్యవహారం ఒకవైపు నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే అన్ని పనులను ఆయనే చక్కదిద్దాలా, మొత్తం నా కనుసరణలోనే జరగాల, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీదనే మొత్తం రాజకీయం నడవాలా, నడిచింది అనేటువంటి ఆలోచనలను గురించి కూడా కొంత ప్రజలను కూడా డీవియేట్ చేయాలా, కొన్ని వర్గాలను డీవియేట్ చేయాలా. ఈరోజు ఎమ్మెల్యేలో ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన ఎమ్మెల్యేలో కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలో కూడా చాలా అసంతృప్తి ఉంది. ఈరోజు నాయకులు కూడా ఓడిపోయారు. ఈరోజు ఒకవైపు టీడీపీలో కొంత అధికారంతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను కానీ ఇంకా మనం అక్కడక్కడ జరిగేటువంటి ఘటనలు చూస్తున్నాం. ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు పార్టీలో మంచి పదవులు అనుభవించినటువంటి మంత్రులు, చాలా వివిధ హోదాల్లో వాళ్ళు కూడా ఎక్కడ కూడా కనపడ్డంలే. అంటే ఈరోజు పార్టీ ఓడిపోయినంత మాత్రాన మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం మనకు ఉండాల్సినటువంటి బాధ్యత నిర్వహించాలా తప్ప ప్రతిపక్ష పాత్ర మనం దూరంగా ఉంటూ అధికార పక్షానికి కొంత వెనకంజ వేయడం కరెక్ట్గా భావన కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ కోణంలో పార్టీలో మళ్ళీ కొంత పునరుత్తేజడానికి, కొంత యాక్సిలరేట్ చేయడానికి, కొంత ప్రామిసింగ్ ఫేసు, కొంత కొత్త ఫేసును తీసుకొని వచ్చి డైరెక్ట్గా మా కుటుంబ సభ్యులతోనే మీరు మీ సమస్యలను ఏదైనా చెప్పుకోండి, పార్టీలో నేను కానీ నా సతీమణి కానీ అందుబాటులో ఉంటున్నాము, మేము ఎక్కడ డీవియేట్ అవ్వడం లేదు, మేము కలెక్టివ్గా అందరి నాయకులను మళ్ళీ మేము రీస్టోర్ చేసుకొని మళ్ళీ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మేము ఒక భరోసా ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. నేను మన గత చర్చల్లో కూడా చెప్పాను. ఆ రోజు